హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం చాలా ప్రొడక్ట్స్ మన ఛానల్లో అన్బాక్స్ చేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పటివరకు నేను చాలా ప్రొడక్ట్స్ అన్బాక్స్ చేశాను కదా. ఆ ప్రొడక్ట్స్ ఏంటి, అసలు ఏం చేశాను, అవన్నీ ఒకేసారి మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు తెలియాలంటే నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో ఫాలో అవ్వండి. లాస్ట్ వీడియోలో నేను ఒక సర్ప్రైజ్ బాక్స్ అన్బాక్స్ చేశాను. అమెజాన్ నుంచి వచ్చింది. చాలా ప్రొడక్ట్స్ నేను కలిపి ఆర్డర్ ఇచ్చాను. ఇంకా చాలా ప్రొడక్ట్స్ మీకు చూపించాను కదా లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో ఏంటంటే నేను నా దగ్గర చాలా ప్రొడక్ట్స్ బాక్సెస్ ఉన్నాయి. సో అవి నేను మన ఛానల్లో కొన్ని ప్రొడక్ట్స్ అన్బాక్స్ చేశాను. కొన్ని ప్రొడక్ట్స్ నేను టెక్నికల్గా యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ అన్ని తీసుకున్నాను. అన్నీ మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అవన్నీ లేట్ చేయకుండా మీకు చూపిస్తాను వన్ బై వన్. సో ఇంకెందుకు లెట్స్ ఓపెన్ ద బాక్స్. ఫస్ట్ ఈ బాక్స్లో ఉన్న ప్రొడక్ట్స్ చూపిస్తాను. సో చాలా ఉన్నాయి ఇందులో. సో ఇప్పటివరకు నేను మన ఛానల్లో అన్బాక్స్ చేసింది. సో రెడ్మీ 6 Pro బాక్స్ ఇది, లెనోవో ట్యాబ్ ఇది, అండ్ నోకియా ఫోన్, దాంతోపాటు రెడ్మీ నోట్ 7 Pro బాక్స్ ఇది, అండ్ మోటో G4 బాక్స్ ఇది. సో ఇవి పక్కన పెట్టేస్తే మన బోట్ రాకర్స్ ఇది, అండ్ బ్లూటూత్ కన్వర్షన్ ఇది, జియో ఫోన్ బాక్స్ ఇది, మోటో X4. నెక్స్ట్ ఇది ఎంఐది మల్టీపర్పస్లో యూజ్ అవుతుంది. సో ఒక యూఎస్బితో మనకు C టైప్ వస్తుంది, USB 2.0 వస్తుంది. ఆ ప్రోడక్ట్ ఇది. నెక్స్ట్ ఎంఐది కార్ ఛార్జర్, చాలా బాగుంటుంది అండ్ చాలా హెవీ మెటల్తో తయారు చేసి ఉంటారు. సో ఇది కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ చేసుకోండి. ఎంఐది అన్నీ నేను ఆల్రెడీ అన్బాక్స్ చేసినవి. ఈ ప్రొడక్ట్స్ చాలా బాక్స్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్ అన్నీ అసలు ఏవేవి చేశాను మన ఛానల్లో, టెక్ ఛానల్లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయా, ఎన్ని బాక్స్ ఉంటాయా తెలియాలని సో చేస్తున్నాను. చాలామంది చాలా యూట్యూబర్స్ చాలా ప్రొడక్ట్స్ కొంటుంటారు. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏ ప్రొడక్ట్స్ కొంటారు, వీళ్ళకి అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏం అర్థం కాదు కదా. సో చాలా వరకు స్టార్టింగ్లో ఉన్న ఛానల్స్ అందరూ వాళ్ళ ఓన్ మనీతో పర్చేస్ చేసి అది మీకు తెలియాలని. సో చాలామందికి బ్యాక్గ్రౌండ్లో ఇన్ని బాక్సెస్ ఉన్నాయా, ఇవన్నీ అన్బాక్స్ చేశారా అని అనుకుంటారు కదా. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ నేను చేసినవే. ఈ బాక్స్ ఒకటి అనుకున్నా, ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ అన్నీ నేను చూపించలేను కదా ఇక్కడ. అంటే కొన్ని బాక్సెస్ నేను యూజ్ చేసాక పడేసాను, కొన్ని బాక్స్ అవన్నీ తీసేసాను. సో అలా చాలా ఉన్నాయి. ఇంకో బాక్స్ ఉంది, అది కూడా చూద్దాం అందులో ఏమున్నాయో. ఓహో, సో ఇది సీగేట్ది మన ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఇది. అండ్ దాంతోపాటు మన కన్వర్షన్లో యూజ్ చేసాం కదా, మన డబ్బా టీవీని స్మార్ట్ టీవీ చేసిన కన్వర్టర్ ఇది. నెక్స్ట్ బోయా మైక్. నెక్స్ట్ ఇది ఫాజిల్ స్మార్ట్ వాచ్. ఎంఐ బ్యాండ్ది బాక్స్ ఇది. నెక్స్ట్ సిస్కాది బాక్స్ ఇది. నెక్స్ట్ ఇది మనకు బడ్జెట్లో దొరికే RGB మౌస్ అన్నట్టు. సో చాలామంది గేమర్స్కి అండ్ రెగ్యులర్గా మనకు RGB మౌస్ కావాలనుకున్నానికి 200 రూపీస్ అరౌండ్ ఎంత పడింది, మంచి డీల్లో తీసుకున్నాను. సో అది ఇది. నెక్స్ట్ గొరిల్లా పాడ్, ఇది జాబీ గొరిల్లా పాడ్ ఉంటుంది కదా అది. నెక్స్ట్ 10RD బాక్స్. నెక్స్ట్ ఐఫోన్ XR బాక్స్. ఇది మోవో VX-R10. నార్మల్గా ఇది మన ఇండియాలో దొరకదు ఈ మోవో VX-R10. సో సేమ్ రోడ్ వీడియో మైక్రో లాగానే ఉంటుంది, దానికంటే ఒక 10 decibels ఎక్కువ సౌండ్ ఇస్తుంది. ఇది మోవో VX-R10. ఇది కాల్మేట్ది. సో నార్మల్గా మన పవర్ బ్యాంక్స్ అన్ని ఎలా పనిచేస్తాయంటే వన్ సైడ్, అంటే ఓన్లీ వైర్లెస్ పవర్ బ్యాంక్స్ ఓన్లీ వన్ సైడే తీసుకుంటాయి. అంటే వైర్లెస్గా మనం ఫోన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఎలా కాదు, మనం వైర్లెస్ ప్యాడ్తో దీన్ని వైర్లెస్గా ఛార్జ్ చేసుకోవచ్చు. దాంతోపాటు దీంతో వైర్లెస్గా మనం మొబైల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ వింటేజ్ ఫోన్ ఫస్ట్ మనకు సామ్సంగ్ నుంచి చూసిన గెలాక్సీ సిరీస్ ఫోన్ అన్నట్టు ఇది. సో చాలా బాగా క్లిక్ అయింది. సో మీరు కామెంట్ చేయండి ఈ వింటేజ్ ఫోన్ మీరు చూడాలనుకుంటే. అండ్ ఫస్ట్ ఆండ్రాయిడ్ సిరీస్లో వచ్చిన ఫస్ట్ ఫోన్ ఇది. ఇప్పటికి మంచి ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఆ ఫోన్ నా దగ్గర ఉంది. దీన్ని అన్బాక్స్ చేసి మళ్ళీ ప్రాపర్గా ఇప్పుడు చూపించమంటే నేను కామెంట్ చేశారనుకోండి, నేను మళ్ళీ మొబైల్ వీడియో మీకు సపరేట్గా చేసి మన ఛానల్లో పెడతాను. ఇది MI TV బాక్స్కి. అండ్ ఇందులో ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా ఇవి వస్తాయి. సో ఇది ఏంటంటే మన ఏ డెస్క్టాప్నైనా మనము వైర్లెస్గా యూజ్ చేయొచ్చు వైఫై. సో నార్మల్గా డెస్క్టాప్స్కి వైఫై ఆప్షన్ ఉండదు కదా మొబైల్ కనెక్ట్ చేసినట్టు. కాకపోతే దీన్ని యూజ్ చేసి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మనం రీసెంట్గా అన్బాక్స్ చేసింది ఇది MI స్మార్ట్ స్పీకర్. మీకు బడ్జెట్లో ఎలా తీసుకున్నానో అదంతా చూపించాను కదా. సో ఈ వీడియో మీరు చూడకపోతే ఇది వీడియో కూడా చూడండి, వెళ్ళి మన ఛానల్లో ఉంటుంది. ఇన్ని బాక్సెస్ మనం అన్బాక్స్ చేసామో మన ఛానల్లో. ఈ ప్రొడక్ట్స్ అన్నీ మీకు చూపిద్దామని ఒకసారి అసలు ఏమేమి చేశాను, ఇన్ని బాక్సెస్ ఉన్నాయా అని నాకే అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. దాంతోపాటు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.